శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. స్వామి శ్రీనివాస తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం వెనుక ఉన్న పుణ్యకథను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. ఈ కథ భక్తి, ప్రేమ మరియు ధర్మం యొక్క మహత్యాన్ని తెలియజేస్తుంది. కలియుగంలో భక్తుల కోసం అవతారం. పూర్వం కలియుగంలో భక్తుల కోరికలు తీరేందుకు మరియు ధర్మాన్ని కాపాడేందుకు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడిగా అవతారమెత్తారు. స్వామి లక్ష్మీదేవితో గొడవపడి క్షీరసాగరాన్ని విడిచిపెట్టారు. వారు భూమిపై తిరుమల కొండలలో నివసించడానికే వచ్చారు. పద్మావతీదేవి పరిణయం. తిరుమల కొండలపై స్వామి శ్రీనివాసుడు పద్మావతీదేవిని కలిశారు. పద్మావతీదేవి ఆకర్షణీయమైన రూపంతో పాటు భక్తిపరతతో స్వామిని ఆకట్టుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి దేవతలు, మునులు సాక్ష్యం ఇచ్చారు. ఈ వివాహం ధర్మం, భక్తి మరియు సాన్నిహిత్యానికి చిహ్నంగా నిలిచింది. కలియుగ ప్రభు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తుల కోసం కలియుగ ప్రభువుగా పూజలు అందుకుంటున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. స్వామివారి దర్శనం భక్తులకు ఆధ్యాత్మికత, శాంతి మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా తిరుమల కొండలపై స్వామి శ్రీనివాసుడు భక్తుల కోరికలు తీర్చుతూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవాలయానికి వెళ్ళిన భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటారు. శ్రీనివాస, శ్రీ వెంకటేశ, నీ స్మరణతోనే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని భక్తి కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. స్వామివారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నమస్తే.